హలో గాయస్, వెల్కమ్ ఆల్. మరి క్లాస్ బిగిన్ చేసే ముందు మనకు పాయింట్ చెప్పుకుంటామండి. అదేంటంటే లాస్ట్ క్లాస్లో మనం ఇన్హెరిటెన్సెస్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకోవడం జరిగింది. అంటే జస్ట్ లైక్ యాస్ ఇస్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ వీ హ్యావ్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ వీ హ్యావ్? సో లైక్ దిస్ ఇస్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్సెస్, యాజ్ వెల్ యాజ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్సెస్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్సెస్. ఓకే, సో మరి సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ మనం ఇక్కడైతే ఇన్హెరిటెన్సెస్ గురించి ఎలాబరేట్ చేసి అయితే చెప్పట్లేదు, ఎందుకంటే దీస్ ఆర్ ద జస్ట్ డెమో క్లాసెస్ వీ క్యాన్ సే. అప్కమింగ్ క్లాసెస్లో దీని గురించి ఇన్ డెప్త్గా ఇన్ డీటెయిల్గా వెళ్తాం. ఓకే, నీడ్ నాట్ టు వర్క్. సో రైట్ నా ఐ జస్ట్ గో విత్ ఇస్ ఎ లిటిల్ బిట్ అబౌట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ గురించి లిటిల్ బిట్ వెళ్తాం. ఓకేనా? సో రైట్, జస్ట్ హ్యావ్ లుక్ హియర్. నెక్స్ట్ వన్ మన దగ్గర ఏమన్నా ఇట్స్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్. ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అంటే, so what does it mean here? The multiple inheritances. Multiple inheritances meaning ఏంటంటే it is a relation between the classes or it's a relation between the entities. ఇది it's a relation between the entities. Okay, it is a relation between the entities. ఇక్కడ entities in the sense మనం ఎగ్జాంపుల్ కోసం మీరు క్లాసెస్ అని రాసుకోవచ్చు, ఇంటర్ఫేసెస్ రాసుకోవచ్చు. సో యూ క్యాన్ టేక్ ఎనీథింగ్ హియర్. ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్కస్ విత్ యూ. సో మరి ఇది ఏం చేస్తుంది అంటే రిలేషన్ బిట్వీన్ ఎంటిటీస్ కదా. సరే, దీని యొక్క ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ బిహేవియర్స్. ఓకేనా? దీని యొక్క ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఐ హ్యావ్ డిస్కస్ 2 పాయింట్స్ హియర్. అదేంటంటే ఇది ఇక్కడ నేను ఏం చెప్పుకోవడం జరిగింది, ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్. ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఏ వేరియబుల్స్ అని. బిహేవియర్స్ ఏమంటారు? బిహేవియర్స్ ఇన్ ద సెన్స్ వీ కెన్ కాల్ ఇట్ as ఇట్స్ ఏ మెథడ్స్. ఏం లేదండి, మీకు C++ ఆల్రెడీ మీరు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అని అనుకున్నట్లయితే ఫంక్షన్ని మెథడ్ అంటారు అంతే. ఇక్కడ ఫంక్షన్ అని వర్డ్ ఉంది కదా, ఫంక్షన్ ఇక్కడైతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఫంక్షన్ కాకుండా మెథడ్ అని చెప్పాలంతే, సింపుల్. ఓకేనా? అప్కమింగ్ డేస్లో అంటే కొంచెం మనం వాట్ విసే రియల్ టైమ్ సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఇస్ ఏ వేరియబుల్ యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ అనే వర్డ్స్ని మేబీ యూజ్ చేయకపోవచ్చు. అప్కమింగ్ డేస్లో నేను ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ అనే వర్డ్ని వాడతాను. ఓకేనా? సో ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్ అని, బిహేవియర్స్ అంటే మెథడ్స్. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే ఒక పేరెంట్ క్లాసెస్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్, బిహేవియర్స్ అన్నీ చైల్డ్ క్లాసెస్కి వస్తాయి. ఇజ్ ఇట్ ఓకే? రైట్. సరే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పుకుంటాం. ఇన్ జనరల్గా మల్టిపుల్ పేరెంట్స్ హియర్ వీ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us suppose that ఇప్పుడు దిస్ ఈస్ వాట్ అవర్ ఒక క్లాస్ అనుకుంటాను. సో సే సంథింగ్ లైక్ దట్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ P1 stands for parent 1. ఓకేనా? సో హియర్ వీ హ్యావ్ వన్ మోర్ క్లాస్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ P2. ఇదేంటండి? ఇట్స్ ఏ క్లాస్ P2 ఫర్ ఎగ్జాంపుల్. క్లాస్ P2 ఇన్ ద సెన్స్ పేరెంట్ 2 అనుకుంటాం. ఓకేనా? రైట్ నా ఇదంతా ఎవరికి వెళ్తుంది? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద క్లాస్ కాల్డ్ క్లాస్ C1 అంటే చైల్డ్ 1 అని ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? మరి ఈ విధంగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా మనకు ఇలాంటి ఇన్హెరిటెన్సెస్ జావాలో ఇది సపోర్ట్ చేయదు. ఎందుకు సపోర్ట్ చేయదు? బికాజ్ హియర్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ పేరెంట్ 1 దగ్గర నుంచి తీసుకోవాలన్నా, ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ పేరెంట్ 2 దగ్గర నుంచి తీసుకోవాలన్నా అనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్ అన్నమాట. అర్థమైందా? సో హియర్ వీ హ్యావ్ వన్ చైల్డ్ ఈస్ దేర్. ఇది మన యొక్క చైల్డ్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ చైల్డ్ అంటే ఈ చైల్డ్కి ఇక ప్రాపర్టీస్ బిహేవియర్స్ పేరెంట్ 1 దగ్గర నుంచి రావాలన్నా, లేదంటే ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ పేరెంట్ 2 దగ్గర నుంచి రావాలన్నా, అసలు ఎక్కడి నుంచి రావాలా అనేది కన్ఫ్యూజన్. యాక్చువల్గా ఇది లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఓరియంటెడ్ ఫీచర్ అనమాట. సో ఇలాంటి వాటిని జావాలో ఏమంటారంటే అంబిగ్విటీ అంటారు. ఏమంటారు? అంబిగ్విటీ, విచ్ ఈస్ నథింగ్ బట్ ద confusion, ambiguity. Okay, what we are going to call ambiguity. Right, ambiguity. So that is nothing but it's a confusion. Ambiguity అన్న ఒకటే, కన్ఫ్యూజన్ అన్న ఒకటే. సరే, ఇప్పుడు నాకు పాయింట్ చెప్పేస్తాను. ఐ జస్ట్ గివ్ ద ఆన్సర్ టు యూ. ఎందుకు జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అనేది సపోర్ట్ చేయదు? వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే అంబిగ్విటీ ఉంది అని చెప్పేస్తారు అంతే, సింపుల్. అవునా? బట్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ఆన్సర్ హియర్. కానీ దీని యొక్క సైంటిఫిక్ రీజన్స్ నేను రియల్ టైమ్ క్లాసెస్లో మనం వెళ్తాం కదా, వెన్ ఎవర్ ద టాపిక్ విల్ కమ్ ఐ లైక్ గో అండ్ ఎక్స్ప్లెయిన్ దట్. అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, చేసుకుంటాం అనమాట.
ఇజ్ ఇట్ క్లియర్? ఎప్పుడైతే మనం రియల్ టైమ్ సెషన్స్ తీసుకుంటామో దాని గురించి అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇజ్ ఇట్ క్లియర్? సో మరి ఆన్సర్ అయితే ఇప్పుడే చెప్పేస్తున్నాను. డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఏముందండి? ప్రజెన్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ చైనింగ్. ఏముంది ఇక్కడ? కన్స్ట్రక్టర్ చైనింగ్ అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ సపోర్ట్ చేయదు. ఓకేనా? సరే, ఇప్పుడు ఎవరన్నా మీకు ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి క్వశ్చన్ అడిగారు, జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ ఎందుకు సపోర్ట్ చేయదు అంటే ఇట్స్ అంబిగ్యూటీ అని చెప్పారు మీరు. ఓకే, వెరీ నైస్. మరి అంబిగ్యూటీ ఎలా వస్తుందంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ చైనింగ్. ఓకే, వెరీ నైస్. సరే, ఆఫ్టర్ దట్ ఈ పాయింట్ మీరు చెప్పారు కదా, డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ చైనింగ్, విల్ యూ ప్లీజ్ ఎలాబరేట్ ఇట్, గివ్ మీ ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దట్ అంటే, సో అప్పుడు మీరు సైంటిఫిక్ రీజన్ కూడా ఇవ్వాలి. అర్థమైందా? ఏదో చిన్న చిన్న జాబ్స్ కోసం కాదండి, యూఆర్ గెటింగ్ ఇస్ వెరీ హ్యూజ్ సాలరీస్. అలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతారు మిమ్మల్ని. ఇజ్ ఇట్ క్లియర్? సరే, ఇప్పుడు నాకు పాయింట్ చెప్పుకుంటాను. ద మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ are not possible in classes because it follows the because due to the presence of ఏముందండి? కన్స్ట్రక్టర్ చైనింగ్. గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్టర్ చైనింగ్ ఉండడం వల్ల ఇక్కడ జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ సపోర్ట్ చెయ్యదు. ఓకేనా? సరే, నా ఇక కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. ఐ జస్ట్ గో అండ్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? సరే, నా హియర్ వీ హ్యావ్ క్లాస్ P1 ఇస్ దేర్, క్లాస్ P2 ఇస్ దేర్. ఓకే, రైట్. సరే, ఇప్పుడు చెప్పండి, యాక్చువల్గా ఎలా తీసుకుంటున్నారు మీరు? ఇక్కడ ఏ విధంగా తీసుకుంటున్నారు? ఇంకా అంటే క్లాస్ P1 ఉంది మన దగ్గర. ఏముందండి? క్లాస్ P1 ఉంది. హియర్ వీ హ్యావ్ క్లాస్ P1 అంటే పేరెంట్ 1. ఓకేనా? రైట్. సరే, ఆఫ్టర్ దట్ క్లాస్ P2 ఉంది. హియర్ వీ హ్యావ్ క్లాస్ P2. ఓకే, వెరీ నైస్. సరే, అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ వన్ ఏముంది మన దగ్గర అంటే, ఒక్క సెకండ్ గైస్, వాట్ హ్యాపెన్? ఎక్స్క్యూజ్ మీ. ఓపెన్ చేద్దాం. ఐ జస్ట్ రైట్ ఇట్ డౌన్ హియర్. ఇట్స్ ఏ క్లాస్ P1. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ క్లాస్ P2. ఇక్కడ ఉంది క్లాస్ P2. నెక్స్ట్ వన్ హియర్ వాట్ వీ హ్యావ్, ఇట్స్ ఏ క్లాస్ C1. క్లాస్ C1 అంటే చైల్డ్ 1 అని దాని అర్థం. ఓకేనా? సో క్లాస్ C1 ఇన్ ద సెన్స్ ఇట్స్ ఏ క్లాస్ చైల్డ్ 1 వీ క్యాన్ సే. Is it okay? Right. Perfect. ఇప్పుడు చూడండి, హియర్ వీ హ్యావ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఆర్ దేర్. ఏమేమి ఉన్నాయి? క్లాస్ P1 ఉంది, యాజ్ వెల్ యాజ్ క్లాస్ P2 ఉంది అంటే పేరెంట్ 2 ఉంది, యాజ్ వెల్ యాజ్ క్లాస్ C1 ఉంది అంటే చైల్డ్ 1 ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి రిలేషన్ లేదు. సో మరి రిలేషన్ లేదు కదా అంటే, ఇప్పుడు నేను కొన్ని సినారియోస్ తీసుకుంటాను. ఇప్పుడు నేను C1 చిన్న నార్మల్గా ఎగ్జాంపుల్ మీద ఎలా రాసుకుంటారు? ఇన్ జనరల్గా C1 ఈజ్ సన్ ఆఫ్ P1, అంతే కదా? అంటే చిల్డ్రన్ ఈజ్ సన్ ఆఫ్ పేరెంట్ నేమ్, అవునా కదా? చిల్డ్రన్ ఈజ్ సన్ ఆఫ్ పేరెంట్ నేమ్. కమాన్ చేస్తాను, సింపుల్. రైట్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మీరు ఏం చేస్తున్నారు? ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సన్ ఆఫ్, ఇన్ జనరల్ సన్ ఆఫ్ అని యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో, బట్ ఇన్ ప్రోగ్రామింగ్లో మీరు ఎక్స్టెన్స్ అని కీవర్డ్ని వాడాలి అంతే. దేని ప్లేస్లో? సన్ ఆఫ్ ప్లేస్లో మీరు ఏం వాడుతున్నారు? ఈ ఎక్స్టెన్స్, అంతే, సింపుల్. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు చూడండి, హియర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు టేక్, దట్ మీన్స్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ లైక్ దిస్. ఇక తీసుకుంటాం కొన్ని ఎగ్జాంపుల్స్. చూడండి, క్లాస్ C1 ఎక్స్టెన్స్ P1 ఇది తీసుకోవచ్చు. ఓకేనా? విచ్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ C1 అనేది చైల్డ్, P1 అనేది పేరెంట్. C1 అనేది చైల్డ్, P1 అనేది పేరెంట్. C1 అనేది చైల్డ్, వన్ మోర్ టైం, P1 అనేది పేరెంట్. ఓకే, ఇక్కడ ఎక్స్టెన్స్ మీనింగ్ ఏంటంటే C1 ఈజ్ సన్ ఆఫ్ P1 అని దాని మీనింగ్. ఓకే, ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఓకే,
సో మరి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, క్లాస్ C1 ఎక్స్టెండ్స్ P2 ఫర్ ఎగ్జాంపుల్ P2. ఓకే, నెక్స్ట్ కేసులో ఇప్పుడు ఏం చేస్తున్నాను, అగైన్ వన్ మోర్ ఎగ్జాంపుల్, క్లాస్ C1 ఎక్స్టెండ్స్ P1 P2 అగైన్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ లైక్ దిస్. మరి ఈ విధంగా చేయొచ్చా అంటే దీంట్లో ఏది కరెక్ట్, ఏది ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్ అంటే ఎస్ చెప్పండి. ఇక్కడ ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు, దిస్ ఈజ్ వాట్ ఎగ్జాంపుల్ 1, ఇది ఎగ్జాంపుల్ 2, ఇది ఎగ్జాంపుల్ 3. ఓకేనా? రిటర్న్ టెస్ట్లో మీకు ఇలా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చెప్పండి నాకు, C1 అనేది చైల్డ్, P1 అనేది పేరెంట్, వ్యాలిడా? ఎస్, ఆఫ్ కోర్స్ వ్యాలిడ్. ఇప్పుడు ఏం చెప్పాను నేను, అగైన్ C1 అనేది సెకండ్ కేసులో అండి. ఓకేనా? ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను అంతే. C1 అనేది చైల్డ్, P2 అనేది పేరెంట్. C1 అనేది చైల్డ్, P2 అనేది పేరెంట్. అంటే C1 చైల్డ్కి P2 పేరెంట్ ఉన్నారు. ఎస్ వ్యాలిడ్ అంటే ఎస్, ఆఫ్ కోర్స్ వ్యాలిడ్. ఇప్పుడు చూడండి, C1 అనే చైల్డ్కి ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు. వన్ ఈస్ కాల్డ్ యాజ్ P1, అనదర్ వన్ ఈస్ P2. ఈజ్ ఇట్ వ్యాలిడ్? మీన్స్ ఇన్వాలిడ్. ఎందుకు ఇన్వాలిడ్? బికాస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ చైనింగ్, అంబిగ్యూటీ. ఓకేనా? అంటే అప్పుడు C1 అనేది P1 యొక్క బిహేవియర్స్ ప్రాపర్టీస్ తీసుకోవాలా, లేదా P2 యొక్క బిహేవియర్స్ అండ్ ప్రాపర్టీస్ని తీసుకోవాలా అనేది కన్ఫ్యూజన్. కాబట్టి ఇక్కడ మనకు ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ డైరెక్ట్గా సపోర్ట్ చేయదు. అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందనే కదా దాని అర్థం. ఎస్, ఆఫ్ కోర్స్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. అది ఏందనేసి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ కేసులో మనం ఎలా చెప్పుకోవచ్చు అండి ఇక్కడ. సో ఈజ్ ఇట్ ద వ్యాలిడ్ థింగ్? ఎస్, ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ వ్యాలిడ్. యూ క్యాన్ సే దిస్ ఈజ్ నథింగ్ బట్ 100% వ్యాలిడ్. మరి ఇది వ్యాలిడా? ఎస్, ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఆల్సో ద వ్యాలిడ్ కేస్. ఇది కూడా మనకు వ్యాలిడ్ చెప్పుకోవచ్చు. ఈజ్ ఇట్ ద వ్యాలిడ్ కేస్? మీన్స్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్వాలిడ్. ఓకేనా? ఇంటర్వ్యూస్లో లేదా రిటర్న్ టెస్ట్లో మీకు ఎవరన్నా ఈ విధంగా అడిగినట్లయితే ఈ విధంగా చెప్పండి, ఆన్సర్స్ బాగుంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? సరే, నా ఇప్పుడు చూద్దాం గైస్. సో ఐ హోప్ యూ గాట్ దిస్ వన్. అర్థమైందా? సరే, నా నెక్స్ట్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే అదేంటంటే హియర్ ఐ జస్ట్ రైట్ ఇట్ డౌన్. ఇట్స్ IQ అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్కి మనం వెళ్తున్నాము. అదేంటంటే యాక్చువల్గా మనకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. అంటే మల్టీ లెవెల్ ఉంది, హైబ్రిడ్ ఉంది, హెరారికల్ ఉంది. ఇప్పుడు డౌట్ రావద్దు సార్ ఆ టాపిక్స్ డిస్కస్ చేయలేదనేసి. యాక్చువల్గా వీఆర్ గోయింగ్ టు కవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఎందుకంటే మీరు మన సెషన్స్ జాయిన్ అవుతారా లేదా అది పక్కన పెట్టండి. అఫ్ కోర్స్ మీరు ఈ వీడియోస్ అన్నా చూసి మీ ఇంటర్వ్యూస్ క్రాక్ చేసేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో మరి మీరు రియల్ టైం జాయిన్ అవుతారా లేదా అది దట్ ఈస్ వాట్ టోటలీ అప్ టు యూ. సో యూ హ్యావ్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్, అంతే, రియల్ టైం నాలెడ్జ్. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు ప్లాన్ దట్. ఫస్ట్ మనం ఇంటర్వ్యూస్ని వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ ది ఇంటర్వ్యూస్, ఏమైతే క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్లో అడుగుతారో ఫస్ట్ అది సాల్వ్ చేద్దామని ప్లాన్ చేస్తాం. తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. అర్థమైందా? ఎందుకు ఫస్ట్ సబ్జెక్ట్లో వెళ్ళే ముందు ఇదే మిమ్మల్ని అడిగేది. సరే, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ జావా. ఆపరేటర్ ఓవర్లోడింగ్ జావాలో పాసిబిలిటీ అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకు లేదు? వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంది, అది మనకు తెలియదు కదా. సో ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ దోస్ థింగ్స్. అవునా? సో మరి ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ మనకు అర్థమైనట్లయితే, సో ఇది తెలీదు, ఇది దీని గురించే తెలియదు, మరి ఇది పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకు అంటే తెలియదు కదా. సో దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ దీస్ థింగ్స్. మరి ఆపరేటర్ ఓవర్లోడింగ్ గురించి మీరు తెలుసుకోవాలా అని అనుకున్నట్లయితే ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ గురించి తెలుసుకోవాలి. అదేంది? ఐ థింక్ లాస్ట్ క్లాస్ నేను దీని గురించి మీతో డిస్కస్ చేయడం జరిగింది. అదేంటంటే ఇఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిప్రజెంట్స్ డేటా, ఐ థింక్ ఇది లాస్ట్ క్లాస్ చెప్పాను, రిప్రజెంట్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అవునా? డేటా ఆబ్జెక్ట్స్ రూపంలో డిస్ప్లే చేస్తుంది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనుకున్నట్లయితే, సో అలాంటి వాటిని ఏమంటాం మనం? దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటారండి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఏమంటారు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి మీరు లాస్ట్ క్లాస్ చూసినట్లయితే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్లో కొన్ని పాయింట్స్ చెప్పుకోవడం జరిగింది. దాంట్లో పాలిమార్ఫిజం అనే వర్డ్ కూడా వచ్చింది. అవునా? సో షల్ వి గో ఫర్దర్? ఇప్పుడు చూడండి, ఒకసారి చూపిస్తాను నేను లాస్ట్ క్లాస్ మనకి ఏం జరిగిందనేసి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. ఎస్,
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్లో ఇక్కడ మనకు పాలిమార్ఫిజం అనే వర్డ్ కూడా రావడం జరిగింది. అర్థమైందండి? మరి ఈ పాలిమార్ఫిజం అంటే ఏంది ఆల్రెడీ మీకు తెలుసండి. ఎందుకంటే చాలామంది మీలో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, కొంతమంది నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. అందరినీ మైండ్లో పెట్టుకొని మనం సబ్జెక్ట్లోకి వెళ్తాం. ఈజ్ నాట్ ద బిగ్ థింగ్. ఓకేనా? పాలిమార్ఫిజం అంటే ఏంది? ఫస్ట్ వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ఇట్స్ ఏ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ ద పాలిమార్ఫిజం? యాక్చువల్గా పాలిమార్ఫిజం అనేది ఒక గ్రీక్ వర్డ్. ఏంటంటే ఇది? ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్. సో ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్. ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్. ఓకేనా? సో హియర్ పాలిమార్ఫిజం ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్. మరి ఈ గ్రీక్ వర్డ్ మీనింగ్ ఏంది ఇక్కడ? పాలి అంటే ఏమని? ఇట్ పాలి మీన్స్ మెనీ. పాలి మీన్స్ మెనీ. ఓకేనా? సో హియర్ మార్ఫిజం మీన్స్ ఫార్మ్స్, మెనీ ఫార్మ్స్ అని. ఓకేనా? పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ ఆర్ మెనీ స్ట్రక్చర్స్. మెనీ స్ట్రక్చర్స్ కూడా చెప్పుకోవచ్చు, మీ ఇష్టం. పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్, మెనీ స్ట్రక్చర్స్. ఓకేనా? రైట్, నో ప్రాబ్లం. సో మరి ఎందుకు యూజ్ చేస్తారు? మరి దీనికి ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకుంటారా? ఎస్, అఫ్ కోర్స్ యూ నో వెరీ వెల్ అబౌట్ దోస్ థింగ్స్. ఇజ్ ఇట్ క్లియర్? ఏం లేదండి, ఒక ఆబ్జెక్ట్ మోర్ దాన్ వన్ ఫామ్లో ఉంది, ఏదైనా సరే ఒక థింగ్ మోర్ దాన్ వన్ ఫామ్లో ఉంది అని అనుకున్నట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఇట్స్ ఏ పాలిమార్ఫిక్ అని చెప్తారు, లేదా పాలిమార్ఫిజం అంటారు. ఓకే, మరి హౌ కెన్ ఐ డిఫైన్ హియర్? ఇఫ్ వన్ థింగ్ ఈజ్ ఎగ్జిస్టెడ్, ఏదైనా కావచ్చు, ఇక్కడ థింగ్ అండ్ ఇట్స్ నథింగ్ బట్ వన్ ఆబ్జెక్ట్ అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లమ్, ఇట్స్ నాట్ ద బిగ్ థింగ్. ఇఫ్ వన్ థింగ్ అంటే మాకు అర్థం కావడం కోసం థింగ్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. If one thing is existed in more than one form, ఎలా అండి? more than one form, then it is called as ఏమంటారు? పాలిమార్ఫిజం అంటారు. then it is called as it's a polymorphism. ఓకే, ఎంతవరకు ఓకే, బాగుంది. మరి shall I take some examples here? కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటామా? సో what does it mean here? some examples తీసుకున్నట్లయితే మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ నుంచి తీసుకుంటాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ హియర్, ఇట్స్ ఏ స్టూడెంట్. ఎస్, అఫ్ కోర్స్ యూ, ఎవరైతే మీరు క్లాస్ చూస్తున్నారో మీరే అండి. ఎందుకు అంటే మీ టాలెంట్ గురించి చెప్తాను, వినండి, మీకు ఎంత టాలెంట్ అనేసి. అదేంటంటే మీరు ఒక క్లాస్లో కూర్చున్నారు, మీ ఫ్యాకల్టీ మెంబర్స్ క్లాస్ చెప్తున్నారు. ఓకేనా? రైట్. సరే, క్లాస్ చెప్తున్నారు కదా, మీరు ఏం చేస్తారు? ఆ క్లాస్ వింటున్నారు. ఫస్ట్ పాయింట్, మీ ఫస్ట్ టాస్క్ ఏంటంటే క్లాస్ వింటున్నారు. ఓకే. సెకండ్ టాస్క్ ఏం చేస్తున్నారు? మీరు అదే పాయింట్స్ నోట్స్లో రాస్తున్నారు. 2 పాయింట్స్ అంటే సేమ్ టైంలో టూ ఫంక్షనాలిటీస్ జరుగుతున్నాయి. ఓకే. థర్డ్ థింగ్ ఏం చేస్తున్నారు? మీ ఫ్యాకల్టీ మెంబర్స్ మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగినట్లయితే దానికి మీరు రిప్లై కూడా చేస్తున్నారు. థర్డ్ థింగ్. ఫోర్త్ వన్ ఏం చేస్తున్నారు? అగైన్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు కూడా అడుగుతున్నారు. దట్ మీన్స్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ పర్ఫార్మింగ్ మోర్ దాన్ వన్ టాస్క్. ఎవరండి? మీరు మోర్ దాన్ వన్ టాస్క్ని పర్ఫార్మ్ చేస్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ సే స్టూడెంట్. యూ క్యాన్ సే స్టూడెంట్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వన్ హియర్, ఈ విధంగా ఎన్నైనా తీసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ వన్ డ్రైవర్. ఐ క్యాన్ సే హియర్ డ్రైవర్. ఎవరండి డ్రైవర్? ఇప్పుడు డ్రైవరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ వెహికల్, ఏదైనా ఒక బండి తీసుకోండి, యూ జస్ట్ టేక్ ఇస్ ఎ కార్ ఫర్ ఎగ్జాంపుల్. కార్లో డ్రైవర్ ఉన్నారు, ప్యాసింజర్స్ ఉన్నారు, లేదా పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సేమ్ టైంలో ట్రాఫిక్ని చూస్తున్నారు, స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్నారు, బ్రేక్, యాక్సిలరేటర్, క్లచ్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో చాటింగ్ కూడా చేస్తున్నారు. అవునా? సేమ్ పర్సన్ ఒకే టైంలో మోర్ దాన్ వన్ టాస్క్ చేస్తున్నారు కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ డ్రైవర్. ఐ మీన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ పాలిమార్ఫిజం. అలాంటి వాటిని ఏమంటారు? పాలిమార్ఫిజం. ఇజ్ ఇట్ ఓకే? సో యూ కెన్ టేక్ ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ పాలిమార్ఫిజం. రైట్. సో వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పాలిమార్ఫిజం? ఏంటండి మెయిన్ అడ్వాంటేజ్ ఏముంది ఇక్కడ? ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పాలిమార్ఫిజం యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈజ్ ఫ్లెక్సిబిలిటీ. ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ కోసం పాలిమార్ఫిజంని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ పార్ట్. అర్థమైందా? సరే, దీంట్లో మరి కొన్ని టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ హియర్ వీ హ్యావ్? మరి ఎలాంటి పాలిమార్ఫిజమ్స్ ఉన్నాయి? యాక్చువల్గా ఇంకా మనం మన యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ సాల్వ్ చేయలేదు. చూడండి ఇక్కడ. Here I just go some little upside.
ఇక్కడ మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగాను మీకు ఏమని, ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ జావా అని చెప్పారు. మరి ఎందుకు పాసిబిలిటీ లేదు అంటే ఫస్ట్ మనకు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే తెలియాలి కదా. ఆపరేటర్ ఓవర్లోడింగ్ తెలియాలంటే పాలిమార్ఫిజం గురించి ఐడియా ఉండాలి. మరి పాలిమార్ఫిజం గురించి ఐడియా కావాలి కాబట్టి పాలిమార్ఫిజం గురించి చెప్పుకుంటున్నాం. అర్థమైందా? C++ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారంటే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. కానీ అందరైతే వచ్చి ఉండరు కదా. రైట్, సరే, నో ప్రాబ్లం. సో మరి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్? హియర్ వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్. మనకు 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? హియర్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్. అది ఏమేమి ఉన్నాయి మరి? దీంట్లో ఫస్ట్ వన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ స్టాటిక్ పాలిమార్ఫిజం అంటారు. ఏమంటారండి? స్టాటిక్ పాలిమార్ఫిజం. అండ్ సెకండ్ వన్ వీ హ్యావ్ ఇట్స్ ఏ డైనమిక్ పాలిమార్ఫిజం. ఏమంటారు? ఇట్స్ ఏ డైనమిక్ పాలిమార్ఫిజం. Is it okay? Right. What are the different types of polymorphisms here we have? One is called as a static polymorphism. Second one that is nothing but a dynamic polymorphism. Static polymorphism and dynamic polymorphism. మరి static polymorphism అంటే ఏమని? Static polymorphism అంటే ఏమని? What does it mean here? The static polymorphism. ఓకేనా? If the polymorphism is existed at compile time. ఏదైతే పాలిమార్ఫిజం మనకు 2 టైమ్స్ ఉన్నాయి. మీరు గుర్తుందో లేదు, మీరు స్టార్టింగ్ సెషన్స్ నుంచి వస్తున్నారంటే మనం 2 ఫేజెస్ చెప్పుకున్నాం. ఓకేనా? కంపైల్ టైం అని, రన్ టైం అని. అర్థమైందా? సో అందుకని సీక్వెన్స్ మిస్ కాకూడదు. ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క క్లాస్ ఇంపార్టెంటే. ఒక్క పాయింట్ కూడా మీరు మిస్ కాకూడదు. ట్వైస్ థ్రైస్ చూడండి, నో ప్రాబ్లం. అర్థమైనంత వరకు చూడండి సబ్జెక్ట్. ఓకేనా? షార్ట్ కట్ నుంచి వెళ్తానంటే దెర్ ఈస్ నో షార్ట్ కట్, గుర్తుపెట్టుకోండి. రైట్, సరే. నా హియర్ వీ హ్యావ్, ఇప్పుడు చూద్దాం. If the polymorphism existed, if the polymorphism is existed at compile time. ఎప్పుడండి? at compilation time. ఏ పాలిమార్ఫిజం అయితే కంపైలేషన్ టైంలో ఎగ్జిస్ట్ అవుతుందో, అక్కర్ అవుతుందో, కనిపిస్తుందో అలాంటి పాలిమార్ఫిజంని ఏమంటారు? ఇట్స్ ఏ స్టాటిక్ పాలిమార్ఫిజం అంటారు. ఏమంటారండి? స్టాటిక్ పాలిమార్ఫిజం అంటారు. ఇజ్ ఇట్ ఓకే? లేదా వీటిని మనం అర్లీ బైండింగ్ అని కూడా చెప్తూ ఉంటాం. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అర్లీ బైండింగ్ అన్నా ఒకటి, స్టాటిక్ పాలిమార్ఫిజం అన్నా ఒకటి, లేట్ బైండింగ్ అన్నా ఒకటి, డైనమిక్ పాలిమార్ఫిజం అన్నా ఒకటి. ఓకేనా? రైట్, సరే. నా మరి హియర్ ఎందుకు ఇది ఎప్పుడు రికగ్నైజ్ అవుతుంది? ఇఫ్ ద పాలిమార్ఫిజం is recognized, it is ఇలా తీసుకుందాం, it is recognized ఎప్పుడండి ఇది రికగ్నైజ్ అయ్యేది? రికగ్నైజ్డ్ బై ద కంపైలర్ అట్ కంపైలేషన్ టైం. ఇది ఎప్పుడు రికగ్నైజ్ అవుతుంది అంటే కంపైలర్ చే కంపైలేషన్ టైంలో రికగ్నిషన్ అనేది జరుగుతుంది. అంటే దీన్ని ఎప్పుడు కనుక్కోవడం జరుగుతుంది అంటే దీన్ని ఎవరు కనుక్కుంటారంటే కంపైలర్ కనుక్కుంటుంది. ఎప్పుడు కనుక్కుంటుంది అంటే కంపైలేషన్ టైంలో కనుక్కుంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ పాలిమార్ఫిజం. మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటామా? పాలిమార్ఫిజంలో వచ్చే కాన్సెప్ట్ని మనకు స్టాటిక్ పాలిమార్ఫిజంలో వచ్చే కాన్సెప్టే మనం ఇక్కడ ఏమంటారంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మెథడ్ ఓవర్ లోడింగ్ అంటారు. ఏమంటారండి? మెథడ్ ఓవర్ లోడింగ్. ఈ మెథడ్ ఓవర్ లోడింగ్ గురించి అప్కమింగ్ డేస్లో ఇంకా మనం చాలా డిస్కస్ చేద్దాం. నో ప్రాబ్లం. అర్థమైందా? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ స్టాటిక్ పాలిమార్ఫిజం. వాటిని ఏమంటున్నాం మనం? స్టాటిక్ పాలిమార్ఫిజం. ఓకే, నౌ కమ్ టు ద సెకండ్ వన్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ఇట్స్ ఏ డైనమిక్ పాలిమార్ఫిజం. మరి డైనమిక్ పాలిమార్ఫిజం అంటే ఏమని? వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ద డైనమిక్ పాలిమార్ఫిజం. ఇజ్ ఇట్ ఓకే? ఇఫ్ ద పాలిమార్ఫిజం సేమ్ అండి. ఇఫ్ ద పాలిమార్ఫిజం సేమ్ మ్యాటర్ రాసుకోవచ్చు మీరు. ఇఫ్ ద పాలిమార్ఫిజం ఈజ్ ఎగ్జిస్టెడ్ ఓకేనా అట్ రన్ టైం. ఎప్పుడనేది? రన్ టైంలో ఎగ్జిస్ట్ అయింది. సో అలాంటి పాలిమార్ఫిజంని ఏమంటారు? డైనమిక్ పాలిమార్ఫిజం అంటారు. డైనమిక్ పాలిమార్ఫిజం. మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు మనం? వాట్ ఈస్ ద హౌ కెన్ వి టేక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మెథడ్ ఓవర్ రైడింగ్. ఏమంటారు? మెథడ్ ఓవర్ రైడింగ్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, రైట్. సరే, హియర్ వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. అది ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇన్ డయాగ్రమాటిక్ ఫార్మాట్లో చూద్దాం. హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు గో అండ్ టేక్ దిస్ వన్. సే పాలిమార్ఫిజం. ఓకేనా? ఈ పాలిమార్ఫిజంలో మనకు
how many types of polymorphisms here we have? There are 2 types of polymorphisms we have. అవునా? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ అండి ఏమేమి ఉన్నాయి మరి మన దగ్గర? దీంట్లో ఫస్ట్ వన్ మన దగ్గర ఏముంది? స్టాటిక్ పాలిమార్ఫిజం అంటారు. స్టాటిక్ పాలిమార్ఫిజం అంటారు. ఓకే, కంప్లీట్గా రాస్తే బాగుంటుంది. పాలిమార్ఫిజం. ఓకే, నెక్స్ట్ వన్ మన దగ్గర ఏముంది? ఇట్స్ ఏ డైనమిక్ పాలిమార్ఫిజం అంటారు. ఏ డైనమిక్ పాలిమార్ఫిజం కదా, రైట్. మరి స్టాటిక్ పాలిమార్ఫిజంలో వచ్చే కాన్సెప్ట్ని ఏమంటారు? ఇక్కడ నుంచి స్టాటిక్ పాలిమార్ఫిజంలో వచ్చే కాన్సెప్ట్ని ఏమంటారు? ఇట్స్ ఏ మెథడ్ ఓవర్ లోడింగ్. ఏమంటారండి? ఇట్స్ ఏ మెథడ్ ఓవర్ లోడింగ్. అవునా కదా, మెథడ్ ఓవర్ లోడింగ్. మరి ఇక్కడ నుంచి వచ్చే కాన్సెప్ట్ అంటే డైనమిక్ పాలిమార్ఫిజం నుంచి వచ్చే కాన్సెప్ట్ని అంటే ఎగ్జాంపుల్ని మనం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్. అవునా? సరే, నా ఈ మెథడ్ ఓవర్ లోడింగ్ని అగైన్ 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో హియర్ యాక్చువల్గా స్టాటిక్ పాలిమార్ఫిజం స్టాటిక్ పాలిమార్ఫిజం ఉంది కదా, స్టాటిక్ పాలిమార్ఫిజంలో మెథడ్ ఓవర్లోడింగ్ కన్నా మనం జస్ట్ ఓవర్లోడింగ్ అంటే బాగుంటుంది. ఏమంటారండి? ఇట్స్ ఏ ఓవర్లోడింగ్ అంటే దట్ వుడ్ బి వెరీ నైస్. ఓవర్లోడింగ్ అంటారు. ఈ ఓవర్లోడింగ్ నుంచి వచ్చే కాన్సెప్ట్ 2 ఉన్నాయి. సో హియర్ వీ హ్యావ్ ద 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ దే. ఓకేనా, అది ఏమేమి ఉన్నాయి మరి చూద్దాం ఒకసారి. జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఒక్క సెకండ్. ఇప్పుడు చూడండి, స్టాటిక్ పాలిమార్ఫిజం నుంచి వచ్చింది ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ ఏం ఓవర్లోడింగ్ ఇది? యాక్చువల్గా అఫ్కోర్స్ మెథడ్ ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓవర్లోడింగ్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ? సో అగైన్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 డిఫరెంట్ పార్ట్స్. అదేంటంటే ఈ ఓవర్లోడింగ్ నుంచి వచ్చిన కాన్సెప్టే ఫస్ట్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మెథడ్ ఓవర్లోడింగ్. ఏమంటారు? ఇట్స్ ఏ మెథడ్ ఓవర్లోడింగ్. అండ్ సెకండ్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఏమంటారండి? ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఈజ్ ఇట్ క్లియర్? ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, వన్ మోర్ టైమ్ ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో హియర్ పాలిమార్ఫిజంని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. పాలిమార్ఫిజం ఈజ్ ఆర్ ఆఫ్ 2 types. ఫస్ట్ వన్ ఇస్ స్టాటిక్ పాలిమార్ఫిజం ఆర్ అర్లీ బైండింగ్. నెక్స్ట్ వన్ ఇస్ డైనమిక్ పాలిమార్ఫిజం ఆర్ లేట్ బైండింగ్. ఓకేనా, రైట్. సరే, ఇప్పుడు చూడండి, అంటే మన స్టాటిక్ పాలిమార్ఫిజం నుంచి వచ్చిన ఎగ్జాంపుల్ని మనం ఇక్కడ ఏమంటారంటే ఓవర్లోడింగ్ అంటారు. డైనమిక్ పాలిమార్ఫిజం నుంచి వచ్చే కాన్సెప్ట్ని ఇక్కడ ఏమంటారు? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. ఓకేనా, రైట్. హియర్ వీ హ్యావ్ ఈ ఓవర్లోడింగ్లో అగైన్ 2 పార్ట్స్ ఉన్నాయండి. ఇట్స్ ఏ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే జావాలో ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఎందుకు సపోర్ట్ చేయదు అనేదే కాన్సెప్ట్ ఇక్కడ. అర్థమైందా? జావాలో ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఎందుకు సపోర్ట్ చేయదు అనేది కాన్సెప్ట్. సో దాట్స్ వై ఇప్పుడు నేను ఏం చేస్తాను? సో ఫర్ దిస్ పర్పస్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. రైట్. హియర్ అగైన్ వాట్ ఆర్ ద 2 types ఆఫ్ ఓవర్లోడింగ్స్ హియర్ వీ హ్యావ్? ఓవర్లోడింగ్ ఉంది కదా, దీంట్లో ఫస్ట్ వన్ ఏముంది మనకు? ఇట్స్ ఏ మెథడ్ ఓవర్లోడింగ్. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్. పర్ఫెక్ట్, రైట్. నా మరి మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏమని? మెథడ్ నేమ్ అండి. మెథడ్ నేమ్ సేమ్గా ఉండాలి. సేమ్ మెథడ్ నేమ్ ఇఫ్ యూ డిక్లేర్ మోర్ దెన్ 1 మెథడ్ విత్ సేమ్ నేమ్. ఓకే, అర్థమైందా? నేను డిఫరెంట్ పారామీటర్ లిస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ గో హియర్ అండ్ టేక్ 1 ఎగ్జాంపుల్. మెథడ్ ఓవర్లోడింగ్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దట్ వుడ్ బి మచ్ బెటర్. కాకపోతే ఇది డోంట్ ట్రై టు గెట్ ఆల్ ద థింగ్స్ రైట్ నౌ. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ మీరు ప్రోగ్రామింగ్కి బిగినర్ అయినట్లయితే ఇప్పుడే దీని గురించి మీకు అంత క్లారిటీ రాదు, కానీ సబ్జెక్ట్ క్లారిటీతో ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి? హియర్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఏ క్లాస్ నేమ్ కాల్డ్ టెస్ట్. ఒక క్లాస్ తీసుకున్నాను విత్ ద నేమ్ కాల్డ్ టెస్ట్. ఒక క్లాస్ తీసుకున్నాను. యాక్చువల్గా క్లాస్ ఎలా డిఫైన్ చేస్తారు, ఎందుకు అలా డిఫైన్ చేస్తారు అదంతా మనం ఇంకా చెప్పలేదు. సో దట్స్ వై నీడ్ నాట్ టు వరీ. మీకు జస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలనే ఉద్దేశం అంతే. ఓకేనా, ఈ కాన్సెప్ట్ అర్థం కావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తర్వాత మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. వాయిడ్ యాడ్. సో మరి ఈ వీటిని ఏమంటున్నాం మనం? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మెథడ్. ఏమంటారండి? మెథడ్. ఈ మెథడ్లో ఇక్కడ నేను కొన్ని పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. హియర్ ఇంట్ i, j ఫర్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ నథింగ్ బట్
వన్ మెథడ్. మరి ఇక్కడ నుంచి మీ యొక్క లాజిక్ ఇక్కడ నుంచి వెళ్తుంది. యువర్ కోడ్ గోస్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాసుకున్న బాగుంటుంది. ఓకేనా, రైట్. సో ఆఫ్టర్ దట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అగైన్ వన్ మోర్ మెథడ్ విత్ ద నేమ్ కాల్డ్ int I, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ int a అని తీసుకుంటాను. అగైన్ యువర్ కోడ్ గోస్ హియర్, next one, what I'm going to take, void add again. Here I'm going to add something like this. It's a float f comma float. Here I'm going to take one more float, say something like that. f2 అని తీసుకుంటాను, ఇక్కడ నుంచి f1 అని తీసుకుంటాను. That would be very nice. Again, that's it. ఇప్పుడు చూడండి, again your code goes here. This is what our small program. ఇది మనకు చిన్న ప్రోగ్రామ్ అనుకుంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ నథింగ్ బట్ ద మెథడ్. ఇది వీటిని క్లాస్ అంటారు. ద నేమ్ ఆఫ్ ద క్లాస్ ఇస్ ఎ టెస్ట్ క్లాస్ ఉందండి ఇక్కడ. ఎందుకు ఉంది అదంతా మనం తర్వాత చూద్దాం. రైట్, సరే. ఇప్పుడు చూడండి, హియర్ ద నేమ్ ఆఫ్ ద మెథడ్ ఇస్ ఇట్స్ అన్ యాడ్ అనే మెథడ్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఉంది. అంటే ఒక సింగిల్ క్లాస్లో మోర్ దాన్ వన్స్ మనకు వచ్చిందా మెథడ్? ఎస్, అఫ్ కోర్స్ వచ్చిందా, విత్ డిఫరెంట్ పారామీటర్ లిస్ట్. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? I అనే ఒక పారామీటర్, J అనే ఒక పారామీటర్. అంటే ఇక్కడ మనకు 2 పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఆర్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 1 ఆర్గ్యుమెంట్ ఉన్నాయి ఏ. మరి ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఆర్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి అంటే 1, 2. అర్థమైందా? ఇక్కడ టైప్ ఏముంది? ఇట్స్ ఏ int, ఇక్కడ ఫ్లోట్. దట్ మీన్స్ అంటే ఫ్రమ్ మెథడ్ టు మెథడ్, అంటే ఒక మెథడ్ నుంచి ఇంకొక మెథడ్కి వెళ్ళేసరికి తన యొక్క ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, దాని యొక్క టైప్ డిఫరెంట్గా ఉంది. టైప్ అంటే డేటా టైప్, వీటిని డేటా టైప్స్ అంటారు. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఇన్ డెప్త్గా. ఓకేనా, రైట్. సో మరి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, దాని యొక్క టైప్ డిఫరెంట్గా ఉంది. సేమ్ క్లాస్లో, కాకపోతే మెథడ్ నేమ్స్ అందరికీ సేమ్గా ఉన్నాయి. అవునా, రైట్. ఇప్పుడు ఒక క్లాస్లో సేమ్ నేమ్తో 2-3 ఉన్నారు. వాళ్ళ యొక్క సర్నేమ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ యొక్క సర్నేమ్ డిఫరెంట్. ఏముందండి? వాళ్ళ యొక్క సర్నేమ్ డిఫరెంట్, వాళ్ళ యొక్క హాల్ టికెట్ నంబర్ డిఫరెంట్. అవునా, రైట్. సో ఈ విధంగా మీరు వాళ్ళని ఈజీలీ రికగ్నైజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే. సో దట్ ఈస్ నథింగ్ బట్ అలాంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఏమంటున్నారు అంటే మెథడ్ ఓవర్లోడింగ్. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను నేను, ఒక క్లాస్ లోపల మోర్ దాన్ వన్స్ ఒక మెథడ్ వచ్చింది, ఆ మెథడ్ నేమ్ సేమ్గా ఉంది. ఓకేనా, మెథడ్ నేమ్ సేమ్గా ఉన్నప్పటికీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ తన యొక్క టైప్స్ మారిపోతూ ఉన్నాయి. సో అలాంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఏమంటారంటే మెథడ్ ఓవర్ లోడింగ్ అంటారు. ఏమంటారండి? ఇట్స్ ఏ మెథడ్ ఓవర్ లోడింగ్. ఈజ్ ఇట్ క్లియర్? ఇఫ్ we declare more than one method with the same name and with different parameter list. Is it okay? Different parameter list. So అలాంటి వాటిని ఇక్కడ ఏమన్నాం మనం, మెథడ్ ఓవర్ లోడింగ్. ఇజ్ ఇట్ క్లియర్? కానీ మన కాన్సెప్ట్ అది కాదు. ఎందుకు ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంది? ఇక్కడ హియర్ వాట్స్ అవర్ కాన్సెప్ట్ అండి, వాట్ డస్ ఇట్ మీన్? ఆపరేటర్ ఓవర్లోడింగ్ కదా, రైట్. ఆపరేటర్ ఓవర్లోడింగ్. కానీ మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయను. ఎందుకు డిస్కస్ చేయను? ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ కాన్సెప్ట్. సో దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ టైమ్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. సో నా వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఈ పాయింట్ చూడండి, ఆ ఒక్క ఇంటర్వ్యూ పాయింట్ సాల్వ్ చేయడం కోసం ఇదంతా మీరు ఈ విధంగా చెప్పాలి. ఇంటర్వ్యూ రూమ్లో వెళ్ళి కూర్చొని మీరు ఇదంతా డిస్కస్ చేసినట్లయితే దట్ వుడ్ బి వెరీ నైస్. అంటే ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవ్రీథింగ్. రైట్, సరే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆపరేటర్స్ అంటే ఏమని? ఇట్స్ అడిషన్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్. అవునా, అంతే కదా. సో అడిషన్ అంటారు, ప్లస్ అంటారు, సబ్ట్రాక్షన్ మైనస్, మల్టిప్లికేషన్ ఇంటూ, డివిజన్, లైక్ దట్. హియర్ వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో మరి దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అదేంటండి ఇక్కడ అంటే, ఇఫ్ వి డిక్లేర్ అన్ ఆపరేటర్, ఒక ఆపరేటర్ మనం డిక్లేర్ చేస్తామండి విత్ మోర్ దాన్ వన్ ఆపరేషన్. ఆపరేషన్ ఇన్ ద సెన్స్ ఫంక్షనాలిటీ ఆర్ పర్పస్. ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి? మోర్ దాన్ వన్ ఫంక్షన్ ఆర్ మోర్ దాన్ వన్ పర్పస్. ఓకేనా, ఒక ఆపరేటర్ని డిఫైన్ చేసాము, ఒక ఆపరేటర్ని డిక్లేర్ చేయడం జరిగింది, ఒక ఆపరేటర్ని తీసుకోవడం జరిగింది,
ఎందుకోసం తీసుకున్నారు? మోర్ దెన్ వన్ ఆపరేషన్, మోర్ దెన్ వన్ ఫంక్షనాలిటీ పర్పస్. ఓకేనా? రైట్. సో మరి అలాంటి ఆపరేటర్ని ఏమంటారు ఇక్కడ అంటే ఆపరేటర్ ఓవర్ లోడింగ్ అంటారు. ఏమంటారండి? అలాంటి వాటిని ఆపరేటర్ ఓవర్ లోడింగ్. సో లెట్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఫర్ క్లారిటీ పర్పస్. ఓకేనా? అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100. నేను ఏం చేశానండి, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 100. యాక్చువల్గా మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఇంట్ ఎందుకు వాడారు? ప్యూర్లీ నాన్ ఐటీ బ్యాక్ నుంచి వచ్చారంటే వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, ఈ ఇంట్ ఎందుకు రాస్తున్నాం. సో దట్ వుడ్ బి డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ సెషన్. సరే, నో ప్రాబ్లం. ఇక్కడ ఏం చేశాను, ఏ వాల్యూ 100 తీసుకున్నాను, బి వాల్యూ 200 తీసుకున్నాను. ఏ వాల్యూ 100 తీసుకున్నాను, బి వాల్యూ 200 తీసుకున్నాను. సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి, హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ సంథింగ్ లైక్ దిస్. ఇస్తే సి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ జస్ట్ యూస్ లైక్ దిస్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే అవుట్పుట్ కోసం యూస్ చేస్తారు ఇది సి. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ, 30 ఇస్ ద అవుట్పుట్, సారీ 300 ఇస్ ద అవుట్పుట్. అంతే కదా? ఏలో వాల్యూ 100 ఉంది, బిలో వాల్యూ 200 ఉంది, సిలో వాల్యూ ఏముంది 100 + 200 ఉంది. సో మరి ఇక్కడ నేను సిని కాల్ చేస్తున్నాను, అంటే సిని అవుట్పుట్ చూపించండి అని చెప్తున్నాను. సో వాట్ ఇస్ ద వాల్యూ హియర్ వీ హ్యావ్ సి అంటే ఇప్పుడు చూడండి, ఏలో ఉన్న వాల్యూ ప్లస్ బిలో ఉన్న వాల్యూని యాడ్ చేసి సిలో ఉన్న వాల్యూని సిలో ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు 100 + 200, 100 + 200 ఏ ప్లస్ బి కాబట్టి అంటే సిలో అవుట్పుట్ ఎంత ఉంది, ఇప్పుడు 300 ఉంది కదా. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను హియర్, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూద్దాం. చూడండి, స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ S1 ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యూసర్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ లైక్ దిస్. S1 ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్యూసర్. స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్స్ టు టెక్నాలజీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానండి, ఎడ్యూసర్ టెక్నాలజీస్. ఓకేనా? రైట్. సో రైట్ నా ఇప్పుడు ఏం చేస్తున్నాను మరి, స్ట్రింగ్ S3 ఈజ్ ఈక్వల్స్ టు S1 ప్లస్ S2. ఇస్ ఇట్ ఓకే? రైట్ నా ఇప్పుడు చూడండి, హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నౌ, దిస్ ఇస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ నుంచి నేను S3ని కాల్ చేస్తే S1 S2 రెండు యాడ్ చేసి నాకు అవుట్పుట్ వస్తుంది. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇట్స్ ఏ ఎడ్యూసర్ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్. అంటే ప్రీవియస్ కేసులో ఏమైంది, ఇక్కడ ప్రీవియస్ కేసు ఇక్కడ బాగా గమనించండి. హియర్ ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ప్రీవియస్ కేసులో ఇక్కడ గమనిస్తున్నారా మీరు, ఇది ప్లస్. ప్రీవియస్ కేసులో ఇక్కడ నాకు అడిషన్ జరిగింది. ఏం జరిగిందండి, అడిషన్. అంతే కదా, అడిషన్. కానీ ఈ కేసులో నాకు ఇక్కడ నుంచి ఏం జరిగింది, వాట్ ఐ గాట్ హియర్, ఇక్కడ నాకు ఏం జరిగింది, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంకాటినేషన్. ఇప్పుడు కూడా అడిషన్ జరగాలి కదా, కంకాటినేషన్. అంటే 2 నంబర్స్ ఉన్నాయంటే యాడ్ అవుతున్నాయి, 2 స్ట్రింగ్స్ ఉన్నాయి అని అనుకున్నట్టు జాయిన్ అవుతున్నాయి. జాయినింగ్ ఇక్కడ ఏమంటారంటే కంకాటినేషన్ అంటారు. జాయినింగ్ ఏమంటారు, కంకాటినేషన్ అంటారు. ఇప్పుడు చూడండి, ఆపరేటర్ ఏమో ప్లస్. హియర్ వీఆర్ యూజింగ్ ద సేమ్ ఆపరేటర్, కానీ ఫంక్షనాలిటీస్ మారిపోతున్నాయి. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. ఇలాంటి వాటిని ఏమంటాం మనం, ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓకేనా? కానీ జావాలో ఇది మనకు సపోర్ట్ చేయదు. ఓకేనా? ఎందుకు సపోర్ట్ చేయదు అంటే ఇక్కడ 2 రీజన్స్ ఇస్తాను. ఇస్ ఇట్ క్లియర్? హియర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ 2 రీజన్స్. రీజన్ నెంబర్ వన్ ఎందుకు సపోర్ట్ చేయదు అంటే ఇట్స్ సింపుల్ రీజన్స్ అండి, ఇట్స్ నాట్ ద బిగ్ థింగ్. యాక్చువల్గా రేర్లీ యూజ్డ్ ఫీచర్ ఇది జావాలో రేర్లీ అసలు ఆల్మోస్ట్ ఆల్ యూజ్ చేయరని చెప్పుకోండి అంతే. అప్లికేషన్ డెవలప్మెంట్లో C++లో యూజ్ చేసేవాళ్ళు, కానీ నవ్ డేస్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దట్ వన్. సో దాట్స్ వై వీఆర్ నాట్ యూజింగ్ దిస్ వన్. ఆ ఆప్షన్ ఇది తీసేశారు. సో ఆఫ్టర్ దట్, అపార్ట్ ఫ్రమ్ దట్, ఇట్స్ ఏ కన్ఫ్యూజన్ ఓరియంటెడ్ ఫీచర్. అవునా? ఇది కన్ఫ్యూజన్ ఓరియంటెడ్ ఫీచర్. ఇప్పుడు ప్లస్ తీసుకున్నారు, అడిషన్ చేయాలా, కంకాటినేషన్ చేయాలా. ఒక నంబర్ తీసుకున్నారు, ఒక స్ట్రింగ్ తీసుకున్నారు, రెండింటిని యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు అడిషన్ చేయాలా, కంకాటినేషన్ చేయాలా, కన్ఫ్యూజ్ కదా. ఇక్కడైతే 2 స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి కంకాటినేషన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే చూడండి 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి అడిషన్ జరిగింది. ఒక నంబర్ తీసుకున్నాను, ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, రెండింటిని యాడ్ చేస్తే అగైన్ హియర్ వి గాట్ కన్ఫ్యూజన్ ఓరియంటెడ్ ఫీచర్. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మనకు జావాలో ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ సపోర్ట్ చేయదు.
ఓకేనా రైట్. కానీ ఒక పాయింట్ చెప్పుకుంటామండి, జావాలో కొన్ని ఇన్బిల్ట్ ఫీచర్స్ ఉన్నాయి. జావాలో మరి కొన్ని మనకు ఓవర్లోడెడ్ ఆపరేటర్స్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. అదేంటంటే ఇన్ జావా some of the built-in operator overloaded features, some built-in operator overloaded operators like ఎలాంటి ఇచ్చారు, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ అండ్ సో ఆన్, ఇలాంటి కొన్ని ఇవ్వడం జరిగింది బిల్టిన్గా. అంటే జావాలో కొన్ని మనకు ఆపరేటర్ ఓవర్లోడింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి సపోర్ట్ చేస్తుందంటే సంథింగ్ లైక్ చిన్న సపోర్ట్ చేస్తారు. అది బిల్టిన్గా ఇచ్చేసారు అంతే, ఓకేనా, కంప్లీట్గా తీయకుండా బిల్టిన్గా ఇచ్చారు. కానీ బయట నుంచి మనమే ఇవ్వాలా అంటే, బయట నుంచి నేనే ఆపరేటర్ ఓవర్లోడింగ్ పర్ఫామ్ చేయాలా అంటే హైలీ ఇంపాసిబుల్, ఓకేనా. అదేంటంటే ఎక్స్ప్లిసిట్లీ వెర్ ఇస్ దట్ పర్ఫెక్ట్, ఎక్స్ప్లిసిట్లీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఇంప్లిసిట్ అంటే బిల్టిన్, ఇంప్లిసిట్ అంటే ముందు నుంచి ఉందని, ఎక్స్ప్లిసిట్ అంటే బయట నుంచి మనం ఇస్తామని. బయట నుంచి మనమే మీరు ఆపరేటర్ ఓవర్లోడింగ్ని కంట్రోల్ చేయాలా, మ్యానిపులేట్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. కానీ ఇన్బిల్ట్గా అయితే ఉంది, ఓకేనా. ఇన్బిల్ట్గా అంటే ఇంప్లిసిట్గా మనకు కొన్ని ఓవర్లోడెడ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అలాంటి వాటిని సపోర్ట్ చేస్తుంది జావా. కానీ బయట నుంచి మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారు అంటే సపోర్ట్ చేయరు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మనకు ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఓకేనా రైట్. సో హియర్ వీ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. ఈ పాయింట్ అడగగానే ఇంకో క్వశ్చన్ అడిగేస్తారు. ఆ క్వశ్చన్ ఏంటంటే డిస్ట్రక్టర్. అసలు ఇంకో జస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాను, మరి దాని గురించి ఇప్పుడైతే నేను చెప్పనండి, ఓకేనా. జస్ట్ ఒక చిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగేసి స్టాప్ చేస్తాం మనకు సెషన్. అదేంటంటే Destructors are required in C++, but destructors are not required in Java. జావాలో దాని అర్థం ఏంటంటే C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిస్ట్రక్టర్స్ అనేది అవసరము లేదా ఉన్నాయి. కానీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి డిస్ట్రక్టర్స్ అనే కాన్సెప్ట్ అవసరం లేదు. ఎందుకు లేదు? వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? సో మరి మనం దీని గురించి అప్కమింగ్ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం టు డిస్కస్ ఆల్ ద థింగ్స్. సో మరి ఇంకొన్ని మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది చెప్పిన తర్వాత మన సబ్జెక్ట్ మనం బిగిన్ చేద్దామండి. సో టుమారో ఆల్సో వన్ మోర్ డెమో సెషన్ వీ క్యాన్ టేక్. మరి నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఏ గ్రేట్ డే.